హలో అండి అందరికీ. మా యానివర్సరీకి ఉదయాన్నే తిరుపతిలోని పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళేసి రిటర్న్ వచ్చేలోపు మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా లంచ్ కోసం మా అపార్ట్మెంట్ పక్కనే ఉన్న టేబుల్ 9 రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. స్టార్టింగ్లోనే వెంకటేశ్వర స్వామికి పూజ చేసి ఉంటారు చూడండి. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, తిరుపతిలో ఏ షాప్లో అయినా ఏ రెస్టారెంట్లో అయినా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా విగ్రహం అయినా కంపల్సరీ ఉంటుంది. లోపల లైటింగ్ అండ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఫుడ్ తింటూ చిల్ అవ్వడానికి మ్యూజిక్ కూడా పెట్టారు. ఈ లైటింగ్ చూస్తూ ఉంటే రెయిన్బోలోని కలర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయనిపిస్తుంది. ప్రతి టేబుల్కి అటు సైడ్ ఇటు సైడ్ ప్లాంట్స్ అయితే పెట్టారు. అవి రియల్ కాదండి, ప్లాస్టిక్వి. అయితే చూడడానికి బాగా అట్రాక్టివ్గా ఉంది. చూడండి ప్రతి టేబుల్కి పైన లైటింగ్ ఎలా డిజైన్ చేశారో చాలా బాగుంది చూస్తుంటే. మధ్యాహ్నం అయిపోయింది కదా, ఫుల్ అయిపోయింది బాగా రెస్టారెంట్ అయితే. మాకు ఒక టేబుల్ అయితే దొరికేసింది. ఈ టేబుల్ 9 రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఫుడ్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. తిరుపతిలోని అన్ని రెస్టారెంట్స్తో పోలిస్తే ఇక్కడ అమౌంట్ కూడా తక్కువగానే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వచ్చారంటే కంపల్సరీ ఈ టేబుల్ 9 రెస్టారెంట్కి అయితే వెళ్ళండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యానివర్సరీ రోజు టెంపుల్కి వెళ్ళాం కదా, నాన్ వెజ్ ఏం లేకుండా వెజ్జే ఆర్డర్ ఇచ్చాము. సింపుల్గా గోబీ రైస్. ఈ గోబీ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఈ మ్యూజిక్ వింటూనే ఫుడ్ అయితే బోర్ కొట్టకుండా తినేయచ్చు ఎంత ఫుడ్ అయినా. ఈ ఫుడ్ అంతా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు చైర్స్లో కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. మా హన్వి పాపను మహారాణి చైర్లో కూర్చోబెట్టి ఫోటోలు తీద్దాం అనుకుంటే ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు. సర్లే అని చెప్పేసి వీడియో తీసేశాను. చూడండి ఒక్క చోట కూడా సరిగ్గా ఉండలేదు, తిరుగుతూనే అటు ఇటు తిరుగుతూనే ఉంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హన్వి తిరుపతి వ్లాగ్స్.